అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ని వ్యతిరేకిస్తున్న మత్స్యకారులకు సంఘీభావంగా చలో రాజయ్యపేటకు పిలుపునిచ్చారు వైసీపీ నేతలు. ఇవాళ రాజయ్యపేట వెళ్లనున్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు అమర్నాథ్, కన్నబాబు, పలువురు వైసీపీ నేతలు. రాజయ్యపేట వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతులనిచ్చారు పోలీసులు. మరోవైపు రాజయ్యపేటలో పోలీసులు పహారా కొనసాగుతోంది. వైసీపీ నేతల చలో రాజయ్యపేటకు పిలుపునివ్వడంతో భారీగా పోలీసులు మోహరించారు. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాటానికి రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టడంలో పోరాట కమిటీ విజయవంతమైంది. రసాయన పరిశ్రమల వల్ల తమ ఉనికి ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. ఫ్యాక్టరీలకు తాము వ్యతిరేకం కాదని, బల్క్ డ్రగ్ మాత్రం వద్దే వద్దు అంటూ నినదిస్తున్నారు. మంత్రి పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను గౌరవ చేసిన తర్వాత ఈ వేడి మరింత రాజుకుంది. హామీలు నెరవేర్చినందుకు నిరసనగా వందల మంది జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ నిరసనపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ జనాన్ని ఒప్పించిన తర్వాతే బల్క్ డ్రగ్ పై ముందుకు వెళ్లాలని అన్నారు. రైట్, మత్స్యకారులకు సంఘీభావంగా చలో రాజయ్యపేటకు పిలుపునిచ్చారు వైసీపీ నేతలు. ఇవాళ రాజయ్యపేట వెళ్లనున్నారు ఎమ్మెల్సీ బొత్స, అలాగే మాజీ మంత్రులు అమర్నాథ్, కన్నబాబు, పలువురు వైసీపీ నేతలు. రాజయ్యపేట వెళ్లేందుకు షరతులు కూడా అనుమతులను ఇచ్చారు పోలీసులు. అక్కడ పోలీసులు పహారా కూడా కొనసాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, సిచ్యువేషన్ ఏంటి? బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా గడిచిన 39 రోజులుగా ఆందోళన చేస్తున్న రాజయ్యపేట మత్స్యకారులను కలిసి వారికి సంఘీభావం చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇప్పటికే నిర్ణయించుకుంది. మరికొద్ది సేపట్లో ఉత్తరాంధ్ర నాయకత్వం అంతా కూడా రాజయ్యపేట రాబోతోంది. అయితే ముందు వందల మంది రాజయ్యపేటకు వస్తారని అంచనా వేసినప్పటికీ పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో కేవలం 49 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. పార్టీ ఇచ్చిన పేర్లు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే గ్రామంలోకి అనుమతించబోతున్నారు. 49 మందిలో బొత్స సత్యనారాయణ, అలాగే మాజీ మంత్రులు అమర్నాథ్, కురసాల కన్నబాబుతో పాటు ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకత్వం అంతా కూడా రాబోతోంది. ఇక రాజయ్యపేట చుట్టుపక్కల మొత్తం పోలీసు పహారా ఉంది. ఒక విధంగా ఈ గ్రామం అంతా కూడా పోలీసు వలయంలోనే గడిచిన కొద్ది రోజులుగా ఉంది. హోంమంత్రి స్థానిక ఎమ్మెల్యే అనితను గెరవ చేసిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి బల్క్ డ్రగ్ పార్క్ ఇష్యూ బయటకు వచ్చింది కూడా అప్పుడే. ఒక విధంగా ప్రజలందరికీ కూడా దాని మీద ఒక అటెన్షన్ డ్రా చేయడానికి ఆ ఇష్యూ ఉపయోగపడిందని తర్వాత వీళ్ళు జాతీయ రహదారి దిగ్బంధం కావచ్చు, లేకపోతే కొనసాగిస్తున్న ఆందోళన నేపథ్యంలో రేంజ్ నుంచి పెద్ద ఎత్తున పోలీసులను తీసుకొచ్చి రాజయ్యపేట చుట్టుపక్కల మోహరించిన పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే వైసీపీ నాయకత్వం వస్తున్న తరుణంలో ఉదయం నుంచి కూడా ఉత్కంఠ కొనసాగినప్పటికీ షరతులతో కూడిన అనుమతులను అయితే పోలీసులు ఇచ్చారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే గ్రామస్తులను కానీ లేకపోతే ఇతర బయట వ్యక్తులందరినీ కూడా లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ఎన్ని గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాబోతున్నారు? మాకు చెప్పిన టైం అయితే 10 గంటలు చెప్పారండి. 11 ఆ టైంకి వస్తారని మేము అనుకుంటున్నాం. అంటే మీరు ఎటువంటి సంఘీభావాన్ని వర్ణించి కోరుకుంటున్నారు? పార్టీలని అతిథిగా మేము పోరాడుతున్నామండి. పార్టీలతో సంబంధం లేదండి. ఎవరు వచ్చినా, ఏ పార్టీ వచ్చినా మాకు సంఘీభావం తెలిపినా మేము మా గ్రామం తరపున మేము స్వాగతిస్తామండి. ఎందుకంటే 39 రోజులుగా మేము ఈ ఉద్యమాన్ని చేస్తున్నాం. అంటే మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు కూడా చేస్తున్నామండి, వేరే ఉద్దేశం కాదు. ఇప్పటికే వచ్చిన ఇట్రో కానీ డక్కన కానీ వీటి వల్ల ఇప్పటికే మా మత్స్యం చాలా నష్టపోయిందండి. దాని మీద మేమేంటంటే 2 నెలల 20 రోజులుగా వేటకు కూడా సొంతంగా వెళ్ళలేదండి. ఇందులో వలసలు కూడా మత్స్యకారులు కూడా ఉన్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. దాని మీద పార్టీలకు అతీతంగా మేము ధర్నా చేస్తున్నాం. అక్షయ్, ఒకవైపు మత్స్యకారులు తాము చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఏ పార్టీ వచ్చినా కూడా దాన్ని స్వాగతిస్తూనే ఇక్కడ ఎటువంటి జెండాలు కానీ లేకపోతే పార్టీలకు సంబంధించిన ఎఫిలియేషన్ లేకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం నేషనల్ ఫ్లాగ్స్ పెట్టుకుని తమ నిరసనను కొనసాగిస్తున్నారు. అయితే గడిచిన 2 నెలలుగా తమ ఉపాధి లేదు, మత్స్యకారులుగా వేటకు వెళ్తే తప్ప తమ జీవనోపాధి సాగని పరిస్థితుల్లో కేవలం బల్క్ డ్రగ్ పార్క్ వల్ల తమ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది కనుకనే పోరాడుతున్నాం. ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలనేది ప్రధానంగా గ్రామస్తులు చెప్తున్న డిమాండ్. మరోవైపు చుట్టుపక్కల ఉన్న 8 గ్రామాలకు సంబంధించిన నాయకత్వం కూడా ఎవరు కూడా గ్రామంలోకి రాకుండా ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. కేవలం అనుమతి పొందిన 49 మంది ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వారిని మాత్రమే గ్రామంలోకి అనుమతించబోతున్నారు. మరికొద్ది సేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఇదే టెంట్ దగ్గర వారందరికీ కూడా సంఘీభావం తెలిపి ఉద్యమానికి మద్దతు ప్రకటించే అవకాశం అయితే ఉంది. అక్షయ్, అలాగే రాజయ్యపేట గ్రామస్తులు ఎందుకు ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు? వాళ్ళ డిమాండ్స్ ఏంటి?
రాజయ్యపేట గ్రామానికి సంబంధించినంత వరకు ఇది 10,000 మంది పైన ఉండే ఒక పెద్ద మత్స్యకార గ్రామం. ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు రాజయ్యపేట కానీ లేకపోతే అచ్యుతాపురం మండలంలో ఉన్న కొన్ని గ్రామాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. గతంలో ఇక్కడ ఉన్న అనుభవాలను చూడొచ్చు. ఈ గ్రామానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలోనే ఒక బల్క్ డ్రగ్ పరిశ్రమ ఉంది. ఆ బల్క్ డ్రగ్ పరిశ్రమ కారణంగా ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం. పైప్ లైన్స్ సముద్రంలో కలవడం వల్ల అక్కడ వచ్చే ఏదైతే కాలుష్యంతో కూడిన నీరు సముద్రంలో కలవడం వల్ల మా మత్స్య సంపద అంతా కోల్పోతున్నాం. ఈ ఒకవైపు ఒక ఫ్యాక్టరీ వల్లనే ఈ సమస్య వస్తే 100 కంపెనీలు తమ గ్రామం చుట్టూ ఏర్పాటైతే మన మనుగడే ప్రమాదంలో పడుతుంది. మేము ఇక్కడి నుంచి వలసలు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నాం అనేది ప్రధానమైన అభ్యంతరం. కనుకనే బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ వద్దు. ప్రత్యామ్నాయంగా ఏ పరిశ్రమలు పెట్టడానికైనా పరిశ్రమలకు మా వ్యతిరేకం కాదు, కానీ మా ప్రాణాలతో చెలగాటమాడే బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ వద్దు. అందులోనూ కూడా ఇతర ప్రాంతాలు తిరస్కరించిన బల్క్ డ్రగ్ పరిశ్రమను తీసుకొచ్చి మా నెత్తిన పెట్టడం అనేది ఖచ్చితంగా మమ్మల్ని జీవోత్సవాలు చేయటమే. లేకపోతే ఈ ప్రాంతాన్ని ఒక విధంగా ఇది మినీ కోనసీమగా పిలుస్తారు. ఇక్కడంతా కూడా ప్రకృతి చాలా బాగుంటుంది. ఎటువంటి చోట బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల సమస్యలు వస్తే తమకు ఉనికిరే ప్రమాదం చేసే ఇలాంటి పరిశ్రమలు వద్దు అనేది ప్రధానంగా రాజయ్యపేట గ్రామస్తులు చేస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఎటువంటి చర్చలు చేస్తుంది, వీరితో ఎటువంటి అంగీకారాన్ని కుదుర్చుకుంటుంది అనేది కూడా ఆసక్తిగా ఉంది. గడిచిన 39 రోజులుగా తాము పోరాటం చేస్తున్నాం. ఒక విధంగా ఉపాధిని కూడా పక్కన పెట్టి సముద్రం మీద వేటను కూడా పక్కన పెట్టి ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మా గోడు వినట్లేదు అనేది రాజయ్యపేట గ్రామస్తుల ప్రధాన ఆవేదనగా కనిపిస్తోంది. అక్షయ. ఓకే రవిచంద్ర.